కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసాక అటు వెళ్ళాలనుకుంటున్నారు యష్. ఇంతకీ తారక్ ఎక్కడ కంప్లీట్ చేయాలి? ఎందుకొచ్చేయాలి? అక్కడికే యష్ ఎందుకు వెళ్ళాలి? అసలు వాళ్ళిద్దరూ కలిసి ప్రాజెక్టులేం చేయటం లేదు కదా! అలాంటప్పుడు ఒకరు రావడం ఏంటి? ఇంకొకరు వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా? చూసేద్దాం పదండి. కేజీఎఫ్తో నార్త్లో డంకా బజాయించారు మిస్టర్ రాకీ భాయ్. అప్పటిదాకా కర్ణాటక సరిహద్దు లోపల మాత్రమే వినిపించిన యష్ పేరు ఒక్కసారిగా లాంగ్వేజ్ బ్యారియర్స్ని చెరిపేసి స్ప్రెడ్ అయింది. అంత ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా. జస్ట్ ఫేమ్ మాత్రమే కాదు, నార్త్ నుంచి అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. యష్ ఇప్పుడు నార్త్ రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ నుండి రామాయణంలో యష్ పార్ట్ మొదలవుతుందట. ప్రస్తుతం టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్నారు రాకీ భాయ్. ఫారెన్ లో కీ స్కెడ్యూల్ జరుపుకుంటోంది టాక్సిక్. రాకీ భాయ్ కేజీఎఫ్ తో నార్త్ జనాల్ని అట్రాక్ట్ చేస్తే RRR తో మెప్పించారు తారక్. యష్ రామాయణంలో విలన్ గా నటిస్తే వార్ 2లో విలన్ గా నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ ఇయర్ ఎండింగ్ కే దాదాపుగా తారక్ వార్ 2 పోర్షన్ కంప్లీట్ అవుతుంది. యష్ రావణాసురుడి గెటప్ అప్పుడే మొదలవుతుంది. సో అదన్నమాట తారక్ వచ్చేసాక యష్ వెళ్ళటం అంటే.